బ్లాక్లో టికెట్లు అమ్ముతాను, అక్రమ వ్యాపారాలు ఏమన్నా గంజాయి అట్లా ఏమైనా అమ్ముతాను. మీరు అనుకున్నంత ఫిగర్ ఏం కాదు మనం, ఒకప్పుడు ఉన్నాము ఇప్పుడేం కాదు. కానీ ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు నాకు కట్టి పెట్టాడు. టెస్ట్ మ్యాచ్ ఆడతా వచ్చా, ఈరోజు నుంచి మండేనే ఇంకా చెప్తాగా వదలను ఎవరిని. ఒక 25-26 లక్షల దాకా డీల్ జరిగినాయి. దానికి సెటిల్మెంట్ కూడా అయిపోయింది. నీ ఫోటో ఇస్తే రేపు గంటలో నీ ఫోటో ఆడు కూర్చోబెట్టి లైఫ్ నైఫ్ చూపిస్తా గంటలో, ఒకే గంట. 25 ఫోన్లు మాట్లాడినా 12-13 ఏళ్ళైనా కూడా ఆ రికార్డులో పెట్టుకోవాలంటే నా అమృతమైన వాయిస్కి ఇంత డిమాండ్ ఉందా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా నాతో సపోర్ట్ చేస్తున్నారు, మహేష్ బాబు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, ప్రభాస్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, చిరంజీవి గారి అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు నాకు సపోర్ట్ చేస్తారు. విషయంలో తిరుపతి జనసేన తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఈ పేరు గత 5 సంవత్సరాల కాలంలో వెలుగులోకి రావడంతో పాటు ఫైర్ బ్రాండ్గా పేరొందింది. అయితే తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్పై గత కొంతకాలంగా ఓ మహిళ ఆరోపిస్తున్న దానిపై ప్రస్తుతం మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు. ఆయన అడిగి ఏం జరిగిందనే దాని గురించి కనుక్కున్నాం. అన్న, కిరణ్ రాయల్ ఈ పేరు ఫైర్ బ్రాండ్గా పేరొందింది గత 5 సంవత్సరాల కాలంలో. అసలు కిరణ్ రాయల్ అసలు ఆర్థిక పరిస్థితి ఏంది? అసలు బ్రాండ్ లేదు కానీ ఫైర్ అయితే రోజు ఉందన్న, కాలిపోతున్నాను దెబ్బకే. ఆర్థిక పరిస్థితి ఏముందన్నా, బిడాలు వేసుకుంటాను, బ్లాక్లో టికెట్లు అమ్ముతాను, రోడ్డు పైన ఇంకా ఏమైనా అక్రమ వ్యాపారాలు ఏమన్నా గంజాయి అట్లా ఏమైనా అమ్ముతాను. ఇవన్నీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, నేను కాదు, వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నేనైతే ఏదో నాకంటూ ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి, బాడీలు వస్తాయి. హైదరాబాద్ బెంగళూరు నాకుంటూ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టున్నాను, హోటల్ డబ్బులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చూడాలంటే నా మీద ఎవరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ మీద ఎత్తుకోవాలి. ఫస్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ 2009 గెలవక ముందు, 2004లో గెలవక ముందు ఆయన ఎలక్షన్కి డీజిల్కి డబ్బు లేకపోతే అంబాసిడర్ కార్కి మా గురువు గారిని ఒక వ్యక్తి డబ్బు ఇచ్చాడంట. ఈరోజు 1 లక్ష అంబాసిడర్ కొన్న కెపాసిటీకి వెళ్ళారు వాళ్ళు. ఎట్టొచ్చిందన్నా, ఏం రాత్రి పిల్లలు పెట్టిన డబ్బులు ఏమైనా ఎవరికైనా గుర్తుపెట్టుకోనన్నా అదృష్టం చెప్పలేం. నేను ఎలా సంపాదించాను, ఏం సంపాదించాను నాకు తెలుసు. కేవలం వైసీపీ ఆరోపణలు నన్ను లేదు. తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఎలా బతికాడు, ఎలా వచ్చాడో తెలుసు. వ్యక్తిగత దాడులు చేయాలంటే నేను స్టార్ట్ చేస్తే మీరు కాపురాలు కూడా చేయరు భార్య బిడ్డలతో. అలాంటి వ్యక్తిగత దాడులు నేను కూడా చేయగలను. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు నాకు కట్టి పెట్టాడు. టెస్ట్ మ్యాచ్ ఆడతా వచ్చా, ఈరోజు నుంచి మండేనే ఇంకా చెప్తాగా వదలను ఎవరిని. కిరణ్ రాయల్కి సంబంధించి ఒక మహిళ ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? మహిళలు ఏమి చెప్పినా నమ్మేస్తాను అనుకుంటారు. కొన్ని వాస్తవం తప్పు, నమ్మండి. ఎంతవరకు నమ్మాలి తెలుసా? కొంతవరకే నమ్మండి. ఆర్థిక లావాదేవీలు అయితే వాస్తవం. ఏది 1 కోట్లు 2 కోట్లు కాదు, అంత సినిమా లేదా అమ్మాయికి. ఒక 25-26 లక్షల దాకా డీల్ జరిగినాయి. దానికి సెటిల్మెంట్ కూడా అయిపోయింది. మనీ ట్రాప్ చేశారు. హనీ ట్రాప్ కొత్తగా, మనీ ట్రాప్ కొత్తగా ఉంటుంది, పెట్టుకోండి. మనీ ట్రాప్ తిరుపతి నుంచి మొదలైంది అనేసి దీనికి వైసీపీ సంబంధించిన కొంతమంది దీన్ని ఆ అమ్మాయి ట్రాప్లో పడిపోయి ఎప్పటి నుంచో 2 ఏళ్ళగా జరుగుతున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి పడిపోయింది. దానికి జనసేన నేత కిరణ్ రాయల్ గారు నన్ను తొక్కాలని ప్రయత్నంలో ఎప్పటికైనా భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయకి నేను ఎప్పటికైనా చిన్న ముళ్ళుగా తగులుతానేమో అనే భయంతో తొక్కాలని, ఈ నా సామాజిక వర్గం తిరుపతిలో బలిజలు కాపులు ఎదగకూడదు, వాళ్ళు మాత్రమే ఉండాలని టార్గెట్ చేశాడు. కాబట్టి ఆ అమ్మాయిని పావుగా వాడుకున్నాడు. వాస్తవంగా మీరు అంటున్నట్టు ఆర్థిక లావాదేవీలు అంటున్నారు. అది ఏ రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి? ఒకవేళ జరిగింటే అది ఎప్పుడు కట్ అయిపోయినాయి, ఎప్పుడు దాకా అవన్నీ కొనసాగాయి మీ వరకు వచ్చిన దాకా? 2012-13 నుంచి లావాదేవీ స్టార్ట్ అయితే 2018కి అయిపోయింది ఆ లావాదేవీలు. సెటిల్ చేసుకున్నాం. మళ్ళీ 2021లో సెటిల్ చేసుకుని రాతపూర్ రాసుకున్నాం. 18 తర్వాత మన మాటల్లో మా గొడవలు జరిగినాయి. ఇంటి పక్క వెళ్ళిపోయారు వాళ్ళు ఏదో ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయారు. ఎప్పుడో 12-13 ఏళ్ళ క్రితం జరిగినాయి లావాదేవీలు. ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడడము కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ కూడా ఒప్పుకోను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను దాంకొని భయపడి పారిపోయే వ్యక్తి అయితే కాదు. నువ్వు కేసు పెట్టుకుంటే విచారించుకుంటా. నువ్వు ఏదైనా ఫోటోలు వీడియోలు ఏదో ఉన్నాయంటే తెచ్చి బ్రహ్మాండం చూస్తే అందరూ చూస్తారు, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆల్రెడీ ఆమె విడుదల చేసింది కదా ఫోటోలు వీడియోలు సైతం. మీరు ఏదో చైన్ వేసుకుంటున్నట్టు, ఆ చైన్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కానీ ఆ చైన్ ఉన్నట్టుగానే సోషల్ మీడియాలో కానీ ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించి మీరేమంటారు? నేను విడుదల చేస్తాను. ఈమెవరో బాలీవుడ్ హీరోయిన్తో పెట్టేయండి, ట్రోల్ చేయండి అంటే ఎట్టా ఈ అమ్మాయిలా కనిపించింది, ఆ అమ్మాయికైనా బాగుంది కదా ఈ అమ్మాయి, ట్రోల్ చేయండి. వీడియోల గురించి ఏమంటారు?
చూపించాం కదా, ఎలా మార్పింగ్ చేయించాం. నీ ఫోటో ఇస్తే రేపు ఒక గంటలో నీ ఫోటో ఆడు కూర్చోబెట్టి లైఫ్ కైఫ్ నైఫ్ చెప్పిస్తా గంటలో, ఒకే గంట. టెక్నాలజీ ఎట్టుందన్న, ఈరోజు ఆడియోలు వీడియోలు పెట్టుకొని మాట్లాడుతారు సిగ్గులేని ఛానల్స్, కొంతమంది సిగ్గులేని పత్రికలు. ఛాలెంజ్ కోర్టు కిరణ్ రాయల్ది ఆడియోలు వీడియోలు, కిరణ్ రాయల్ది వాయిస్ అంటే ఏ శిక్షకైనా రెడీ. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? ఇంతసేపు చెప్పాను కదా, 200 కోట్ల ఆస్తిపరుడు, పుట్టితో 200 కోట్లు పుట్టాడు కదా అభినయ్ రెడ్డి, ఆయనే ఉన్నాడు. ఆయన ఒక్కడేనా? ఇంకెవరు వైసీపీకి సంబంధించి మీ సన్నిహితులు? ఆయన దగ్గర భజన చేసి తేడాగాలు ఉంటారు, 2-3 తేడాగాలు ఉంటారు. వాళ్ళు మొగోళ్ళు ఆడాలి కూడా తెలియదు, నాకు కూడా చాలా. ఇప్పుడు ప్యాంటు చొక్కాలు వేసుకుంటారు, డౌట్ వాళ్ళు తేడాగాలేమో చెక్ చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. తేడాగాలను పెట్టుకుని రాజకీయం చేయడు కాబట్టి 63,000 ఓట్లతో ఓడిపోయాడు. సిగ్గుండాలి, 63,000 ఓట్లు ఓడిపోయి తిరుపతిలో ఉన్నారంటే, నేనైంటే 63,000 ఓట్లతో నేను కానీ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు చైర్మన్ కొడుకుగా నేను 63,000 ఓట్లతో ఓడిపోయి ఉంటే పాకిస్తాన్ వెళ్ళి గొర్రెలు అమ్ముకుంటా. నువ్వు కాబట్టి ఉండవు, సిగ్గు లేకుండా. అంటే కిరణ్ రాయల్కి లక్ష్మికి ఎలాంటి సంబంధం? మీరు ఆర్థిక లావాదేవీలు అంటున్నారు, లేదంటే ఆమె ఆరోపిస్తున్నట్టు మీకు ఆమెకి ఎలాంటి సంబంధం ఉంది అన్న? ఒక వ్యక్తి పేరు చెప్తే నాకు మా ఇద్దరికి ఏం ఆయన కరెక్ట్గా చెప్తాడు. భూమన అభినయని అడిగితే మా ఇద్దరికి ఏముంది ఆయనే చెప్తాడు, మేము చెప్పడం కన్నా. భూమన అభినయని అడగండి, కిరణ్ రాయల్కి లక్ష్మికి ఏముంది అభినయ్ చెప్పగలుగుతారా, మీరు ఇంటర్వ్యూ చేయండి, మళ్ళీ ఆన్సర్ ఇస్తాం. ఓకే. అంటే జనసేన పార్టీలో మీరు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండొచ్చు, కానీ ఆయన అభ్యర్థి అయినప్పుడు ఆయనకి మీకు ఏం పోటీ? అంటే మీరు చిన్న స్థాయి నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, మీకు ఆయనకి ఏం పోటీ? భూమన అభినయ్ అంటే తిరుపతికి తెలుసు, మనం అందరికీ తెలుసు, అది మనకే అనుకున్న పోటీ. అయితే మీకు తెలుసు పార్టీ పరంగా, జనసేన పరంగా, కానీ మీకు పార్టీ ఎలాంటి ఆదరణ ఇవ్వకపోగా మిమ్మల్ని విచారణ పేరుతో పక్కన పెట్టింది, దాని మీద మీ ఫీలింగ్ ఏంది? హ్యాపీగా స్వాగతిస్తున్నా, కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది నాకు పార్టీ. ఇప్పుడు ఈ 10 రోజులకి వదలను, ఆ అమ్మాయి గురించి తిరుగుతా, ఆ అమ్మాయి చేసిన ఆరోపణలన్నీ చేస్తా, ఆ అమ్మాయి ఇన్ని అక్రమాలు ఎంతమంది మోసం చేసి ఇదే పనిలో ఉంటా. ఇండియాలో భయపడ్డ పార్టీ ఏమైనా ఉంటుందేమో అనేసి పార్టీ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమంది, ఆ రెస్ట్లో ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాం. మీతో పార్టీ నాయకులు కానీ అధినేత కానీ ఎవరైనా మాట్లాడారా? మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇప్పుడు ఎవరిని కలవను, ఎవరితో మాట్లాడను, ఏం ప్రయత్నం చేయను. 10 రోజుల తర్వాత వెళ్ళి మా నాయకుడిని కలుస్తా. అప్పుడు లోపల ఇది మొత్తం ఫేక్ ఫ్రాడ్ అని చెప్పి కూడా ప్రజలకు తెలియజేసుకుంటారు. అంటే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ విషయంలో? న్యాయపరంగానే పోతున్నామన్నా, ఇంకేముంది? న్యాయపరంగా మొత్తం ఇంకేమీ రౌడీజం గుండాయిజం చేయలేము మేము. ఫోన్లు మాట్లాడి రికార్డులు చేస్తాట జనాలు, ఆ ఫోన్లు ఈ ఫోన్లు ఆ ఫోన్లో పెట్టి 25 ఫోన్లు మాట్లాడినా 12-13 ఏళ్ళైనా కూడా ఆ రికార్డులో పెట్టుకోవాలంటే నా అమృతమైన వాయిస్కి ఇంత డిమాండ్ ఉందా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కాబట్టి ఇప్పుడేం మాట్లాడను, డైరెక్ట్గా మాట్లాడతాయి. అంటే ఆమె కాకుండా మిగిలిన కొంతమంది బాధితులు కానీ బయట వచ్చారని చెప్పి ఆడియో రికార్డు విడుదల చేసిన ప్రెస్ మీట్లో, దాని మీద మీ కామెంట్? ఇప్పుడు ఆమె బాధితులు ఒకటి చెప్పిన మటన్ బ్యాచ్, పాపం మటన్ పెట్టి సర్వనాశనం చేసింది. నాకు అలాంటి బ్యాచ్ ఏం లేరు, అలాంటి వాళ్ళు వస్తే రాని, వాళ్ళతో వస్తే నేను మాట్లాడతా. చెప్తున్నాం కదా, మీరు అనుకున్నంత ఫిగర్ ఏం కాదు మనం, ఒకప్పుడు ఉన్నాము ఇప్పుడేం కాదు కానీ. సో ఆరోపణలే తేల్చుకుందాం, చూసుకుందాం. భూమన అభినయ్కి నేను ఛాలెంజ్ స్పీకర్ ఇచ్చాలి. రేపు సాయంత్రం నేను కాణిపాకం గుడికి వెళ్ళే ముందు మీకు అందరికీ ఫోన్ చేస్తా. అభినయ్ రాకపోతే తప్పు చేసినట్టే. చివరిగా ఒక ప్రశ్న, ఈ వ్యవహారంలో మీ కుటుంబ పరిస్థితి ఏంది? మీ కుటుంబం మీకు ఎలాంటి ఆదరణ లేకపోతే ఎలాంటి ధైర్యం కల్పిస్తుందా, లేకపోతే మీకు దూరంగా ఉందా? నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నాతోనే ఉన్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు, నా కుటుంబం నాతోనే ఉంది. అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా నాతో సపోర్ట్ చేస్తున్నారు, మహేష్ బాబు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, ప్రభాస్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, చిరంజీవి గారి అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు, ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇంతకనే ఏం చెప్పాలి నేను ఇంకా? రాజకీయాలు అనగానే ఇలాంటివన్నీ సర్వసాధారణం. నా మీద వ్యక్తిగత కారణంగానే ఇవన్నీ చేస్తూనే నన్ను రాజకీయంగా ఎదగలేకపోవడంతోనే ఇవన్నీ చేస్తున్నారు. అవన్నిటినీ న్యాయపరంగా పోరాటం చేసి నేను నిజాయితీగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలిసి పూర్తి స్థాయిలో వివరాలన్నీ వెల్లడిస్తానని చెప్పి అయితే కిరణ్ రాయల్ చెప్తున్న పరిస్థితి.